హలో, వెల్కమ్ బ్యాక్ టు సింధు బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ కుకింగ్ బ్లాగ్ చేస్తున్నాను. బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది. హైదరాబాద్లో రోజు వర్షం పడుతుంది. ఇలాంటి టైంలో స్పైసీ ఫుడ్ తింటే సో నేనైతే చికెన్ పలావ్ చేద్దాం అనుకుంటున్నా. దాంతోపాటు మటన్ కర్రీ కూడా కొంచెం చేస్తాను. Either I'll make one video both together, లేదంటే రెండో సపరేట్ నేను బ్లాగ్ చేస్తాను, చూద్దాం. ఫర్ నౌ పార్ట్ 1. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే చికెన్ని నీట్గా క్లీన్ చేస్తున్నాను. సో ఈ చికెన్ తీసుకుని ఇందులో వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా క్లీన్ చేసుకుంటే పీసెస్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ బ్లాగ్లో మీకు రెసిపీతో పాటు మీకు ఇంతకుముందు నేను ఆల్రెడీ పులావ్లో మా ఇంట్లో మా ఊర్లో ఏ స్టైల్లో చేస్తారో దానికి కావాల్సిన మసాలా రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేశాను మీకు నా సింధు బ్లాగ్స్లో. ఇన్ కేస్ మీరు అది మిస్ అయినట్లయితే నేను కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను సేమ్ లింక్ని పోస్ట్ చేస్తున్నాను. బిఫోర్ ట్రయింగ్ మై రెసిపీ, గో త్రూ ద మసాలా సో దట్ యువర్ మసాలా ఈజ్ ఆల్సో రెడీ ఫర్ యువర్ చికెన్ పులావ్. 1 kg చికెన్ తీసుకుంటున్నాను. సో నేను పులావ్కి 1 kg చికెన్. ఇది చూసారా, ఐరన్ కడాయి అన్నమాట. ఇది ఎంత హెల్దీయో అంత ఎక్కువ మెయింటెనెన్స్. దీన్ని వాటర్లో అస్సలు ఇది వాటర్లో అస్సలు వదిలేయకూడదు తెలుసా. ఇలా చూసారా, యూ కెన్ సీ ఇట్ ఇస్ గ్రీస్డ్. సో మొత్తం ఇదంతా వాటర్ ఉండిపోకుండా వెజిటబుల్ ఆయిల్తో, ఎనీ ఆయిల్తో మనం ఇలా గ్రీస్ చేసుకుని ఎప్పుడు సేవ్ చేసుకోవాలి. అండ్ ఆల్వేస్ డ్రై ఉండాలి. ఐఎమ్ యూజింగ్ దిస్ టుడే. లెట్స్ వాచ్. ఈ ఐరన్ కడాయిని హీట్కి పెట్టుకుని ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాం. మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఇది. సో ఇది యాడ్ చేసుకుని చికెన్ ఇందులో కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్లో అండ్ ఈవెన్గా కుక్ అవుతుంది ఐరన్ కడాయిలో. ఇందులో మనం సాల్ట్, టర్మరిక్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ముందే యాడ్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. గరం మసాలా కూడా పులావ్ మసాలాయే యూస్ చేస్తున్నాను. సో ఇది బాగా కుక్ అవుతున్నప్పుడు వాటర్ కూడా వస్తుంది బయటికి. సో మనం ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు. ఇది ఐరన్ కడాయిలో హీట్ బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడం వల్ల చికెన్ ఫ్లేవర్స్ చాలా డిఫరెంట్గా వస్తాయి. సో మీరు కూడా ఐరన్ కడాయిలో కుకింగ్ అనేది ట్రై చేయండి. ఇదే కాదు, ఏదైనా కుక్ చేసుకోవచ్చు. చూసారా జ్యూసెస్ ఎంత బాగా వస్తున్నాయో. సో కుక్ అయ్యే కొద్దీ చికెన్ సాఫ్ట్గా అవుతూ బోన్ వదిలేసినట్టు ఉంటుంది. చికెన్ స్లోగా కుక్ అవుతుంది. ఈలోపు పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను మీకు చెప్తాను. ప్యారలల్గా ఐల్ బి ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. కరివేపాకు ఇష్టమైతే ఎన్నన్నా ఎక్కువ తీసుకోవచ్చు. ఆనియన్స్ నేను ఒక 5 తీసుకుంటున్నాను ఫర్ 3 glasses ఆఫ్ రైస్ ఆర్ 750 grams ఆఫ్ రైస్. గ్రీన్ చిల్లీస్ ఒక 10 to 15 తీసుకోవచ్చు కారం బట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం చేసుకోవాలి. సో దానికి నేను ఇలా విడి చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ ఇవన్నీ బాగా వాష్ చేసుకుని యూస్ చేయడం స్టార్ట్ చేద్దాం. పెద్ద పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. గ్రీన్ చిల్లీస్ ఇలా స్లైస్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ చీరుకుల్లా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్ అవుతున్న చికెన్లో మనం ఒక ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనకు కావాల్సినట్టు. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 cup ఆఫ్ వాటర్ యాడ్ చేసి దీన్ని మళ్ళీ కుక్ అవ్వడానికి వదిలేస్తే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది. 80% చికెన్ ఇక్కడ కుక్ అయిపోయినా పర్వాలేదు. పులావ్లో సాఫ్ట్ అయిపోయి చాలా యమ్మీ ఉంటుంది. ఇప్పుడైతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకొంచెం చేసుకుంటున్నాను. ఇది పలావ్లో యాడ్ చేయడానికి. సో
జింజర్ గార్లిక్ ఎంత వేసానో చూసారు కదా. యాక్చువల్లీ నేను లెక్క అయితే వేసినప్పుడు చెప్తాను. నేను ఇది చేసుకున్నప్పుడు చికెన్ పులావ్కి అండ్ మటన్ కర్రీకి కూడా కలిపి చేసుకున్నాను. సో యూ కెన్ వాచ్ అండ్ దెన్ డిసైడ్ హౌ మచ్ టు యూస్. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అయితే ఇంగ్రీడియంట్స్ అన్ని మీరు చూసారు కదా. నేను స్పెషల్గా ఇక్కడ తీసుకున్నది ఏంటి అంటే ఆనియన్స్ చూసారు కదా ఏవి తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అనేది మీరు పులావ్లో ఏ సైజ్లో మీరు ఇష్టపడతారో, ఇన్ కేస్ యూ డోంట్ లైక్ టు ఈట్ సపరేట్గా అనుకుంటే దాన్ని ఇంకొంచెం సన్నగా స్లైస్ చేయొచ్చు. నేనేం చేస్తున్నాను అంటే యూ కెన్ డూ దిస్ సైజ్ ఆర్ దీన్ని హాఫ్ చేసుకుని ఇలా. I like to do with one of my traditional కడాయి. అదేంటో నేను మీకు చూపిస్తాను. This one. ఇదేంటంటే ఇది మా అమ్మమ్మ ఇచ్చింది నాకు. ఐ ఫీల్ షీస్ కుకింగ్ ఇట్ ఫర్ మీ. నేను ఎందుకు వంట చేస్తున్నప్పుడల్లా ఆ చిన్నప్పుడు మెమరీస్ తనే చేసి ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. ఇందులో చేసిన మీకు ఈరోజు పులావ్ చూపిస్తాను. చికెన్ పులావ్. నేను ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఫర్ 1 kg చికెన్ 750 to 800 grams రైస్ వరకు మీరు తీసుకోవచ్చు. మీకు చికెన్ పీసెస్ ఎక్కువ ఉండాలి, రైస్ ఓకే అనుకుంటే అలా తీసుకోవాలి. బట్ ఇక్కడ హైదరాబాదీ స్టైల్లో మీకు రైస్ ఎక్కువ కావాలి అనుకుంటే కేజీ చికెన్కి కేజీ రైస్ మీరు తీసుకొని చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను గ్యాస్ లైట్ చేసేసాను కాబట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఒక 3 to 4 tablespoons యాడ్ చేశాను. ఆయిల్ వేడైన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ మనకు నచ్చిన సైజులో యాడ్ చేస్తాము. తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కొంచెం గోల్డిష్ అవుతున్నప్పుడు, గోల్డెన్ కలర్కి చేంజ్ అవుతున్నప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 ముద్దలు యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత పూర్తిగా ఫ్రై అవ్వకముందు మనం కడిగి పెట్టుకున్న 750 grams ఆఫ్ రైస్ తీసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే నేను సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, గరం మసాలా అంటే పులావ్ మసాలా, మేము ఇంట్లో యూస్ చేసే పులావ్ మసాలా. సో దాని రెసిపీ కోసం అయితే డిస్క్రిప్షన్కి వెళ్ళాలి. యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ నేను యాడ్ చేసుకుని రైస్ని బాగా ఫ్రై చేస్తున్నాం. ఆ ఆయిల్ వల్ల రైస్కి వచ్చే ఫ్లేవర్ ఇస్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు నేను మసాలా ఎంత యాడ్ చేస్తున్నాను అంటే 750 ml అంటే నా లెక్క 3 glasses. ఎవ్రీ గ్లాస్కి 1 teaspoon ఆఫ్ దిస్ మసాలా యాడ్ చేస్తే కరెక్ట్ ఫ్లేవర్ వస్తుంది. నేను ఏదైతే మీకు రెసిపీ చెప్తున్నానో అది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ నేను 3 glasses-కి ఈచ్ గ్లాస్ 4 గ్రీన్ చిల్లీస్ లాగా 12 తీసుకుని యాడ్ చేసాను. సో ఇందులోనే అన్నీ కలిపి కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం రైస్ని ఇలా చెక్ చేసుకోవాలి. కలర్ చూసారా, రైస్ పలుకు కొంచెం వైటిష్గా పైన లేయర్ తెలుస్తుంది కదా, ఆ టైంలో రైస్ ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఫ్రై ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ మనం నార్మల్గా రైస్కి ఎంత యాడ్ చేస్తామో ఉడకడానికి, లైక్ ఇఫ్ యూఆర్ యూజింగ్ 1:2 యాడ్ చేసుకుని ఇంకొక ½ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే 3 glasses-కి ఆల్మోస్ట్ 7 glasses వాటర్ వేసాను. ఎందుకంటే ఇది ప్రెషర్ కుక్కర్ కాదు కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండ్ వాటర్ కూడా కావాలి. ఇప్పుడు ఈ వాటర్ని మిక్స్ చేసిన తర్వాత మనం ఈ వాటర్ ఫ్లేవర్ చూసి సాల్ట్ అవసరమైతే ఇదే పాయింట్లో మనం యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఫైనల్ టెస్ట్ చేసుకుని సాల్ట్ సరిపోయింది అనుకుంటే క్లోజ్ ద లిడ్. లెట్స్ వెయిట్ టిల్ ద పులావ్ ఇస్ రెడీ. కుకింగ్ అయిపోయింది కదా అని రెస్ట్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే దిస్ ఐరన్ కడాయిలో కుకింగ్ చేసుకునేటట్టు అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఐరన్ కడాయిలో వాటర్ ఎక్కువసేపు ఉండకూడదు, లేదా మాయిశ్చర్ ఎక్కువసేపు ఉండకూడదు. ఐరన్ కదా, రస్ట్ పడుతుంది. సో నేను కుకింగ్ అయిపోయిన వెంటనే ఇదైతే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే
ఇది అయ్యేలోపు ఈ క్లీనింగ్ ఫినిష్ చేసుకోవాలి, లేదంటే కాసేపటి తర్వాత పని చేయాలి అంటే చాలా లేజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది నేను హీట్ చేసుకుంటున్నాను. వాష్ చేసి కొంచెం వాటర్ అయితే తీసేసా. హీట్ అయిన వెంటనే దాని మీద ఉన్న మాయిశ్చర్ మొత్తం పోతుంది కదా. మొత్తం పోయిన తర్వాత ఏం చేయాలి అంటే, ఇది హీట్ అయ్యి ఈ కడాయి మొత్తం కొంచెం కూల్ అయ్యే టైం వరకు నేను వెయిట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా దీనికి నేను ఆయిల్ చేసి గ్రీస్ చేసి దీన్ని సేవ్ చేస్తాను. సో ఈ ప్రాసెస్ లో ఇలాంటి కడాయిస్ యూస్ చేయాలి అంటే యూ హ్యావ్ టు కీప్ టైం. ఇది అర్జెంట్ గా ఇలా రెడీ అయిపోవాలి ఫుడ్, యూ హ్యావ్ పీపుల్ కమింగ్ హోమ్ ఇమ్మీడియట్లీ అంతా రెడీ అయిపోవాలి అనుకుంటే మాత్రం మీరు ప్రెషర్ కుక్కర్ చూస్ చేసుకోండి. మీకు టైం ఉంది, స్లో కుకింగ్ యూ కెన్ ఆప్ట్ అనుకున్నప్పుడు ఇలాంటివి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు 80% ఆఫ్ కుకింగ్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్ని తగ్గించుకుని సిమ్లో పెట్టుకోండి. ఈ కుకింగ్ అంతా అయ్యేలోపు క్లీనింగ్. నేనైతే ఇందులో కొంచెం వెజిటబుల్ ఆయిల్ యాడ్ చేసి ఆ బ్రష్తో ఫుల్ గ్రీస్ చేస్తున్నాను. గ్రీస్ చేసిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ని నేను ఒక టిష్యూతో క్లీన్ చేస్తున్నా. ఇఫ్ దట్ బ్రష్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ యూ, మీరు ఆయిల్ని డైరెక్ట్ టిష్యూలో తీసుకుని ఇలా అన్ని డైరెక్షన్స్లో ఏ స్పేస్ వదలకుండా ఆయిల్ చేసి గ్రీస్ చేసి పెట్టుకుంటే రస్ట్ పట్టకుండా ఉంటుంది. అలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది గ్రీజింగ్. జస్ట్ ఆ షైన్ ఉంటుంది, ఎక్స్ట్రా ఇలా జారుగా ఉండకూడదు. ఇలా స్మెల్ రిసీవ్ అయిన వెంటనే ఆ కడాయి పక్కన పడేసి ఫస్ట్ అయితే నేను టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాను. నేను చూసారా దట్ అరోమా, ఇట్స్ జస్ట్ హాట్. ఐ కాంట్ వెయిట్ టు ఈట్ దిస్. రైస్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. మీరు ఇన్ కేస్ ఇంకా మెత్తగా ఇష్టము అనుకుంటే ఒక్క గ్లాస్ లేదా హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ద కలర్ చేసిన వెంటనే ఒక స్పూన్ ఇలా మీ ఇంట్లో ఈస్ట్ గోదావరి స్టైల్లో చికెన్ పులావ్ ఈజీగా చేసుకోవచ్చు. దగ్గర నుంచి చూస్తారా